దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై పోరులో భాగంగా బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. నగరంలో పెట్రోల్ టూ వీలర్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించే లక్ష్యంతో కొత్త ఎలక్ట్రానిక్ వాహనాలు ఈ పాలసీని ముసాయిదాని శనివారం విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారము 2028 ఏప్రిల్ 1 నుంచి దేశ రాజధానిలో కొత్త పెట్రోల్ టూ వీలర్లు, బైక్లు, స్కూటర్లు రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేయాలనుకుంటున్నారు. అంతకంటే ముందుగానే 2027 జనవరి 1 నుంచి కొత్త పెట్రోల్ లేదా కొత్త సిఎన్జి ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్పై నిషేధం విధించనున్నారు. 2030 నాటికి ఢిల్లీలో పూర్తి స్థాయిగా ఈవీ నగరంగా మార్చేయడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు. ప్రజలను ఎలక్ట్రానిక్ వాహనాల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలను ప్రకటించింది. మొదటి ఏడాదిలో ఈవీ టూ వీలర్ కొనుగోలు చేసేవారికి 30,000 వరకు సబ్సిడీ, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నారు. అలాగే పాత పెట్రోల్ వాహనాన్ని తక్కువగా మార్చే కొత్త ఈవీ కొంటే అదనపు 10,000 ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రతి ఈవీ డీలర్ వద్ద పబ్లిక్ ఛార్జ్ స్టేషన్ తప్పనిసరి చేయడంతో పాటుగా ఇళ్ల వద్ద ఛార్జింగ్ పాయింట్ల కోసం సింగిల్ విండో విధానాన్ని తీసుకురానున్నారు.